చూసాం మనం. అంటే అది కూడా ఇటీవల అంటే డిసెంబర్‌లో రిలీజ్ అయిన 'మార్కో' అనేసి ఏదైతే సినిమా ఉందో ఆ సినిమా కూడా. అంటే మనం ఇంతకుముందు తీసుకున్న బాలీవుడ్ సినిమాలు చూసుకోవచ్చు, లేకపోతే వేరే ఏ సినిమాలు తీసుకోవచ్చు. సో, ఇలాంటి సినిమాలు చూసుకున్నా కూడా అందులో 'మార్కో' సినిమాలో ఉన్నంత విధంగా ఈ రక్తపు మార్కులైతే మనకెక్కడ ఏ సినిమాలో కనిపించలేదు. మీరు ఈ సినిమాను గనక చూసినట్లయితే చికెన్ షాప్స్‌లో ఏవైనా జంతువుల్ని వధించిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్‌గా ఎలా చేస్తుంటారో, సో అలానే 'మార్కో' సినిమాలో విలన్ గ్యాంగ్ అండ్ హీరో గ్యాంగ్ సో అలా చంపుతూ వెళ్తారనమాట. సో ఇదంతా 'మార్కో' సినిమాలో చూపించారు. అండ్ చాలా ఎంత అంటే చాలా రాగా దీన్ని చూపెట్టారు. సో బూతులు ఓకే. సరే బూతులు ఉన్నాయి ఆ సినిమాలో అనుకోని కాస్త ఆ సినిమా చూద్దాం అనేసి మనం కాస్త ముందుకెళ్తే మాత్రం మనకు ఇలాంటి ఏదైతే ఇక్కడ లతీఫ్ ఇక్కడ అఫాన్ అండ్ వాళ్ళ బాబాయ్ లతీఫ్ వీళ్ళందరినీ ఎలా చంపారో సో అలాంటిదే ఈ సినిమాలో మనకు కనిపిస్తుంటది. ఇక్కడ హీరో ఉన్ని ముకుందన్ విలన్ గ్యాంగ్ కి సంబంధించిన ప్రతి ఒక్కరిని చంపుతూ ఇందులో ఉన్న ప్రతి ఒక్కరిని చంపుతూ ఆ సినిమాని రక్తసిక్తం చేశాడు. ఆ సినిమాని నిజంగా చిన్న పిల్లలు లేడీస్ ఎవరు చూడలేని విధంగా ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ తన పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు డైరెక్టర్ కూడా ఆ సినిమాని అలా రూపొందించిండు అనమాట. సో ఇలాంటి సినిమాలు నిజంగానే సోషల్ మీడియాలో దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ ఇవన్నీ చూసి సో క్రైమ్ ఎలా చేయాలి, క్రైమ్ చేసిన తర్వాత దాన్ని ఎలా దాచిపెట్టుకోవాలి అనేసి అయితే చాలామంది దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చేస్తుంటారు. సో ఇతను ఈ సినిమా చూసిండో లేదో నాకు తెలియదు, కానీ ఎగ్జాక్ట్లీ 'మార్కో' సినిమా రిలీజ్ అయిన నెల 2 నెలల తర్వాతే కేరళలో ఇలాంటి సినిమా ఒకటి వచ్చింది. ఇది రియల్ లైఫ్ సినిమా. కేరళలో ఇలాంటి ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ